నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు తాండాల్లో గిరిజన ప్రజలతో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న సమస్యలు, గిరిజన తాండా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకోసం స్వయంగా తానే గ్రామాలలో పర్యటించి పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ మీకు మీ పిల్లల చదువులకు సంబంధించి, మీ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి చదువు ఎట్లా వస్తాయో నేను దాన్ని చూపించి చేయించి ఏర్పాటు చేస్తా. ఎవరు బాధపడాల్సిన అవసరం చెప్పి మనం చేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు కూడా అవుతున్నాయో వాటిల్లో కూడా నేను ప్రతి నిత్యం కూడా మీకు సారు మన మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్. సార్ నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కి తెలుసా మీకు? నేను ఎందుకు మామిడి బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడు తెలుసా మీకు? నేను వినమ్మా, నేను 9వ ఎవరు మాట్లాడేది, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుండే, ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఆడిపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. అంటే అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటుంది. సరే ఓతలే బాయ్.